సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. గతించిన అధ్యాయములో పౌలు ఎలాంటి హెచ్చరిక చేసినా అది సంఘ క్షేమాభివృద్ధి కొరకే అని మనం చూచాం. తాను సంఘములో ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటి సరిచేస్తూ వారిలో కలహాలు, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలారుటయు, ఉప్పొంగుటయు, అల్లరులు, తర్వాత అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టలు వాళ్ళల్లో ఉన్నాయని పౌలు వారి తప్పును ఎత్తి చూపుతున్నాడు. వీటి విషయమై మారు మనసు పొందమని కోరుతున్నాడు. పౌలు రాసే పత్రిక అది అన్ని జనులకు కాదు, సంఘములో ఉన్న విశ్వాసులకు ఆయన పత్రిక రాస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే వారిలో కూడా ఈ 12 రకాల పాపాలు ఉన్నట్టు మనం చూస్తున్నాం. వీటి విషయంలో మనము మారు మనసు పొందాలని దేవుడు పౌలు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మారు మనసు పొందకపోతే అనేకులను గూర్చి దుఃఖపడవలసి వస్తుందేమో అని భయపడుతున్నాడు. ఇక 13వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని, ఇప్పుడును మీ యొద్ద లేనప్పుడును, 2వసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయమన్నదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పౌలు అంటున్నాడు, సంఘాన్ని అధికారముతో సరిచేస్తున్నాడు. పౌలుకు దేవుడిచ్చిన అధికారమే. సాక్షులను బట్టి ప్రతి మాట స్థిరపరచబడాలి అని చెబుతూ తాను మునుపు చెప్పినదే మరలా మరలా చెబుతున్నానని 2వ వచనంలో అంటున్నాడు. అంటే మునిపటి నుండి పాపము చేయుచుండి వారికి, రెండవది మిగిలిన వారికి తెలియచేయమన్నదేమనగా, నేను వచ్చినప్పుడు కనికరము చూపను. 12వ అధ్యాయంలో చివరి భాగములో క్షమాపణ గురించి చెప్పిన ఈ పౌలు 13వ అధ్యాయము ప్రారంభంలో ఆయన కనికరము చూపను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తును పోలి నడుచుకున్న పౌలు పాపము చేయుచుండిన వారి విషయంలో ఎందుకు కనికరము చూపనంటున్నాడు? అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే పాపము చేసిన వారిని గురించి కాదు. అక్కడున్న పదాలు మీరు చూడండి. మునిపటి నుండి పాపము చేయుచుండిన వారికి తెలియచేసేది ఏంటంటే, నేను వచ్చినప్పుడు కనికరము చూపను. చూసారా, దేవుడు కూడా పశ్చాత్తాపపడిన పాపిని క్షమిస్తాడు గాని మునిపటి నుండి అదే క్రమములో పాపము చేయుచూ ఉన్నవారిని, అక్కడ ఏమనుంది? పాపము చేయుచుండిన వారు అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అంటే ఇంకా దానిలో కొనసాగుతున్న వారిని నేను కనికరము చూపను, శిక్షకు అప్పగిస్తాను అని చెప్తున్నాడు. అంటే పాపము చేసే వారు 2 రకాలు ఉంటారు. ఒకరు పాపము చేసి పశ్చాత్తాపపడేవారు, మరొకరు మునిపటి నుండి పాపము చేయుచుండిన వారు. వీళ్ళు సంఘంలో బయట ఉన్నవారు కాదు, సంఘములో ఉన్నవారు. పౌలు ఇచ్చే హెచ్చరికలు, పౌలు వారి కోసం చేసే ప్రార్థన అంతా ఎలాంటిదంటే, వారు పరిపూర్ణులు కావాలని వారి కోసం ఆయన ప్రార్థన
చేస్తున్నాడు. గనుక క్షమాపణ పశ్చాత్తాపపడిన వారికి వస్తుందా, లేక మునిపటి నుండి చేసే పాపము కొనసాగే వారికి వస్తుందా? పశ్చాత్తాపపడిన వారికే. అందుకనే 3వ వచనంలో పౌలు క్రీస్తు నా యందు ఉండి పలుకుచున్నాడు, ఆయన మీ విషయంలో శక్తిమంతుడు అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన అధికారము చేత నేను మీకు ఈ విషయాన్ని చెబుతున్నానని పౌలు అంటున్నాడు. 4వ వచనంలో ఆయన సిలువ వేయబడిన జీవించుచున్నాడు. దేనిని బట్టి అంటే దేవుని శక్తిని బట్టి. మేము కూడా బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. యేసుక్రీస్తు సిలువను గురించి చెబుతూ ఆయన బలహీనుడుగా ఉండి సిలువ వేయబడ్డాడు. బలవంతుడే, కానీ సిలువ వేయబడుట గురించి ఆయన బలహీనుడయ్యాడు. అయినా 6వ వచనంలో ఏమన్నాడంటే, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందరని నిరీక్షించుచున్నాము అన్నాడు. అంటే మేము బలహీనులమే అయినా మేము భ్రష్టులము కాము. భ్రష్టత్వము అంటే పాపములో కొనసాగుట, బలహీనులము అంటే పాపములో పడిపోవుట. పౌలుకున్న సమస్య ఏదో మనకు తెలియదు కానీ అయ్యో అంటూ వాపోతున్నాడు. నేను మరణకరమగు శరీరములో నేనున్నాను, నన్ను ఇట్టి భయంకరమైన శరీరము నుండి ఎవరు విడిపిస్తారు అంటూ బాధపడుతున్నాడు. అంటూ విశ్వాసులకు ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, అయితే మరి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొని శోధించుకొని చూచుకొనుడి, మీరు భ్రష్టులు కాకపోతే ఆయన మీలో ఉన్నాడని తెలుసుకోండి. చూడండి, భ్రష్టత్వము అంటే అర్థం ఏంటంటే మనసు రాటుదేలిపోవడం, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉండడం, ఎన్నడూ మార్పు చెందకపోవడం. అయితే క్రీస్తును కలిగిన వారు తప్పక వారు బలహీనులైన దేవుణ్ణి బట్టి వారు బలవంతులు అవుతారు. పౌలు చాలా చక్కని విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు బలహీనుడు అని చెప్తున్నాడు. అంటే ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ తండ్రి కృపను, తండ్రి శక్తిని బట్టి ఆయన తిరిగి జీవాన్ని పొందాడు. పౌలు కూడా నేను బలహీనుణ్ణే, కానీ యేసుక్రీస్తు వలె దేవుని శక్తిని బట్టి నేను ఆయనతో కూడా జీవము గలవాడను అని చెప్తూ, మీ విషయం చూసుకోండి, మీరు విశ్వాసము కలిగి ఉన్నవారో లేరో మిమ్మును మీరే పరీక్ష చేసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల ప్రభువు మీలో ఉన్నట్టే. ప్రభువు మనలో ఉన్నప్పటికీ మనము బలహీనులమే. మనము బలహీనులం అయినప్పుడే ప్రభువు మనకు బలాన్ని ఇస్తాడు. హాస్పిటల్స్ ఎందుకున్నాయి? రోగుల కొరకు. అంటే ప్రజలు బలహీన పడతారు కనుక హాస్పిటల్ ఉన్నది. యేసు ప్రభు ఉన్నది ఎందుకంటే బలహీనమైనప్పుడు మనకు సహాయము చేయడానికి. అందుకనే భ్రష్టులుగా ఉండొద్దు, కానీ మనందరం బలహీనులమే అన్నాడు. అంటే బలహీనతకు భ్రష్టత్వానికి తేడా ఏంటంటే, భ్రష్టులు మునుపటి నుండి పాపం చేస్తూ ప్రస్తుతము కూడా పాపము చేయుచూ ఉన్నవారు భ్రష్టులు. అంటే వాళ్ళు మార్పు చెందని వారు, మారని వారు. అయితే బలహీనులంటే పడగొట్టబడి మళ్ళా తిరిగి లేపబడిన వారు. పౌలు తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే, సంఘాన్ని బలపరచడానికి, సరిచేయడానికి వారి దగ్గరికి వస్తున్నాడు. వారికి పత్రికలు రాయడం ద్వారా, రెండవది పర్సనల్గా వారిని కలుసుకోవడం ద్వారా పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, సంఘాన్ని మరి సరిచేస్తున్నాడు. 2వ వచనంలో ఏమన్నాడు? నేను మునుపు చెప్పి తిని అన్నాడు. అంటే ఇందాక చెప్పినదే, మొదటి పత్రికలో చెప్పిన విషయాన్నే మళ్ళా 2వ పత్రికలో కూడా తాను చెబుతున్నాడు. మరలా ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పాపము చేయుచుండిన వారి విషయమై నేను కనికరము
చూపను. పౌలు కూడా యేసుక్రీస్తు వంటి వాడే. పశ్చాత్తాపపడిన పాపికి క్షమాపణ ఇస్తాడు ప్రభు. కానీ పాపము చేయుచుండిన వారికి కనికరమును చూపడు. అంటే పాపము చేసేవారు ఎన్ని రకాలు? 2 రకాల పాపులు. పాపములో మునిపటి నుండి ఉన్నవారు, రెండవది పాపములో నుండి తిరిగి లేచినవారు. 3వ వచనంలో క్రీస్తు ఆయన యందుండి పలుకుచున్నాడు అని చెప్పాడు. అంటే నా మాటలు మీరు నమ్మొచ్చు, నా మాటలు మీరు సత్యమని అనుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తు నా యందు ఉండి మీతో పలుకుచున్నాడని చెప్తున్నాడు పౌలు. అంటే చాలామంది పౌలును వ్యతిరేకించారు. పౌలు బోధను చాలామంది ఇతను బలహీనుడు అని అతన్ని చాలా బాధ పెట్టారు. అందుకనే చివరి అధ్యాయాల్లో పౌలు తనను తాను మరి సమర్థించుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పాడు? 4వ వచనంలో ఆయన యందుండియు ఆయన బలహీనుడు అని చెప్తున్నాడు. చదువుతాను చూడండి. 4వ వచనం, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు అని చెప్తూ మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము అన్నాడు. ఏమన్నాడు? మేము కూడా, అంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ ఎలా ఉన్నారట? బలహీనులుగా ఉన్నాడు. పరిపూర్ణులుగా లేడు, బలహీనులుగా ఉన్నావు. అయినా దేవుని శక్తిని బట్టి యేసుక్రీస్తుతో కూడా జీవము గలవారము అని చెప్తున్నాడు. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అని వస్తాయి. వైరల్ ఫీవర్కి మందు లేదు కదా, డెంగ్యూ ఫీవర్ అంటారు. వైరల్ ఫీవర్స్ చాలా ఉన్నాయి. దానిలో డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ఇక వైద్యం లేదు అంటారు, దానికి ట్రీట్మెంటే లేదు. కానీ పారాసిటమాల్ లాంటి బాడీ పెయిన్స్ను లేక టెంపరేచరు తగ్గడానికి మందులు వేసుకుంటూ ఏదో ఒక యాంటీబయాటిక్ ఇవ్వాలి కనుక ఏదో ఇస్తారు. కానీ ఆ యాంటీబయాటిక్కి ఈ వైరల్ ఫీవరు తగ్గదు. ఈ లోకంలో మనం అందరం బలహీనం అవుతాం, అనారోగ్యానికి గురి అవుతాం. అలాగే శారీరకంగా ఎలా మనం బలహీనం అవుతామో అలాగే ఆత్మీయంగా కూడా మనందరం బలహీనం అవుతాం. అయితే మళ్ళా దేవుని శక్తిని బట్టి మనము బలవంతులము అవ్వాలి. పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ ఏమన్నాడు? 6వ వచనంలో, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాము. పౌలు నిరీక్షణ ఏంటి? మేము బలహీనులము గాని భ్రష్టులము కాము. యేసుక్రీస్తు బలహీనుడయ్యాడు, ఎందుకంటే శరీరములో ఉన్నాడు గనుక ఆ ప్రభువుని వాళ్ళు సిలువ వేయగలిగారు, పట్టుకోగలిగారు, ఉమ్మి వేయగలిగారు, ఆయన మీద గుద్దగలిగారు, ఎందుకంటే ఆయన శరీరములో ఉన్నాడు గనుక. పౌలు అదే విషయాన్ని చెబుతూ నేను కూడా యేసుక్రీస్తు వలె బలహీనుణ్ణి, యేసు ప్రభు దేవుని శక్తిని బట్టి ఎలా జీవాన్ని పొంది బలం పొందాడో నేను కూడా యేసుక్రీస్తు వలె బలహీనుడైనప్పటికీ యేసుక్రీస్తు తండ్రి శక్తి వల్ల బలవంతుడైనట్టు నేను కూడా బలవంతుణ్ణి అవుతున్నాను అని మీరు నా గురించి తెలుసుకోండి అన్నాడు. ఏమని నిరీక్షిస్తున్నాడు? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షిస్తున్నాను. సారీ, 2 రకాల మనుషులు, మీకు అర్థమవుతుందా? బలహీనత, భ్రష్టత్వము ఎన్నున్నాయి? 2. బలహీనులు పడి లేస్తారు, కానీ భ్రష్టులు మునుపు నుండి పాపము చేస్తూ దానిలో కొనసాగుతూ ఉంటారు. అదే భ్రష్టత్వము అని. మనమందరము బలహీనులమే పౌలు వలె, అంటే పడిపోయే ప్రమాదము ఉన్నది. కానీ యేసుక్రీస్తు అలాగే బలహీనుడయ్యాడు. ఆయనను పట్టుకొని సిలువ వేశారు, చంపారు. అయితే యేసుక్రీస్తును తండ్రి లేపినట్టు నేను బలహీనుడైనప్పుడు దేవుడు నన్ను లేపుతున్నాడు, యేసుక్రీస్తును లేపినట్టే అని
పౌలు ధైర్యంగా చెబుతూ లాస్ట్లో నా నిరీక్షణ ఏంటంటే మీరు నా గురించి తెలుసుకోవాలి అంటున్నాడు. మేము బలహీనులమైనా భ్రష్టులము కామని తెలుసుకోండి. లోకములో దేవుణ్ణి ఎరుగని వారు, ఇందాక చెప్పానే, ఫాస్ట్గా వెళ్ళి ర్యాష్గా వెళ్ళి దేన్నో గుద్ది పడిపోయాడు. గాయమైనందుకు ఏడుస్తున్నాడు కానీ తాను ర్యాష్గా బండి నడిపాడని ఏడవట్లేదు. అది లోక సంబంధమైన దుఃఖము, మరణము కలుగు చేస్తుంది. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము మీలో రక్షణార్థమైన మారు మనసును తేవాలి అంటున్నాడు పౌలు. రోమా 6వ అధ్యాయములో పాపము విషయములో చచ్చిపోయిన మనము మరలా ఆ విషయములో ఎలా జీవించగలము అంటున్నాడు. చూసారా? కనుక పౌలు చెప్పిన వాక్యం అంతా ఏంటంటే యేసుక్రీస్తును పోలికగా తీసుకుంటున్నాడు, ఆయన జీవితాన్ని మాదిరిగా చూపిస్తున్నాడు. ప్రజలను అంటున్నాడు మీరు చూసుకోండి. ఏమని చూసుకోండి? చూడండి 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని గూర్చి మీరే శోధించుకొని. చాలామంది పాస్టర్స్ కేవలము ఈ 5వ వచనాన్ని పట్టుకొని బోధలు చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. పారాగ్రాఫ్ 1వ వచనము నుండి ప్రారంభమైంది, అది 6వ వచనం వరకు ఒక విషయాన్ని ప్రస్తావిస్తుంది. సో ఆ వచనం ముందే ఉంది, ముందు వచనం వెనక ఏముంది, పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచించాలి. కానీ ఇదిగో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని వేలాడకూడదు. కాంటెక్స్ట్ మనం ఆలోచించాలి. అక్కడున్న సందర్భం ఏంటంటే పౌలును అందరూ విమర్శిస్తున్నారు. పౌలు అన్నాడు నేను బలహీనుణ్ణే, యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనను ప్రజలు చంపగలిగారు. అయితే దేవుని శక్తి వల్ల క్రీస్తు లేచినట్లు బలహీనుడైన నేను నా బలహీనతల్లో దేవుడు నాకు సహాయము చేస్తున్నాడు. అందుకనే నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే దేవుడి వలన నేను బలవంతుణ్ణి అంటున్నాడు. సో బలహీనులుగా ఉండడం అది ఈ శరీరాన్ని బట్టి మన జీవితంలో కలిగిన ఇబ్బంది అది. అయితే భ్రష్టులుగా ఉండడం మాత్రం మనం చేయకూడని పని. పౌలు తన్ను తానే మాదిరిగా చూపుతూ ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఆయన మీ ఎడల బలహీనుడు కాడు, మీ యందు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మీ ఎడల, మీ యందు అంటే మీ విషయంలో ఆయన శక్తిమంతుడు. ఆయన డిస్కస్ చేసే విషయం ఏంటంటే యేసుక్రీస్తు బలహీనుడు కాడు. ఒక సందర్భంలో ఆయన బలహీనుడని ఎందుకు చెప్పాడంటే ఆయన మానవ శరీరములో ఉన్నాడు గనుక సిలువ వేయబడ్డాడు, సిలువ వేయగలిగారు అని చెబుతూ ఆయన ఇప్పుడు దేవుని శక్తిని బట్టి బలవంతుడయ్యాడు. ఆ బలవంతుడైన ప్రభువు మీ ఎడల, మీ యందు, మీ విషయంలో ఆయన బలహీనుడు కాడు. 4వ వచనంలో బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు కానీ దేవుని శక్తిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి ఎందుకు చెప్పాడంటే ఆయన వలె నేనును బలహీనుణ్ణే, ఆయనను దేవుడు బలపరిచినట్లు దేవుడు నన్నును బలపరుస్తున్నాడు. ఏమండి, యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు సిలువ వేయగలిగారు? ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చిన మూలాన ఆయన పట్టుకోగలిగారు. ఇప్పుడు పట్టుకోమనండి, వాళ్ళ వల్ల అవుద్దా? వాళ్ళ వల్ల అవ్వదు. మరి యేసు ప్రభు లైఫ్ని చూపిస్తూ పౌలు తన జీవితాంతో తను పోల్చుకుంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూడండి 12వ అధ్యాయంలో మనం చూస్తే 9 నుండి 11 వచనాల్లో ఇదే మాట చెప్తున్నాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. పౌలు తాను ఒప్పుకుంటున్నాడు తాను బలహీనుడనని. తాను బలహీనుడుగా ఉన్నప్పుడే
దేవుని శక్తి ఆయనలో పరిపూర్ణము ఆగుచున్నది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 10వ వచనంలో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నానని చెప్పాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మ ఎప్పుడు నరకానికి పోవాలని ఆశపడుతుందా? ఇప్పుడు కాంగ్రిగేషన్ చాలా మంది కూర్చున్నారు. ఇప్పుడు మీలో ఎవరెవరు నరకాగ్ని గుండానికి వెళ్ళాలనుకుంటున్నారు? చెయ్యి ఎంతంటే చెయ్యి చూపిస్తారు ఎవరైనా? పాపులు కూడా ఏమంటారు? అబ్బో నాకు నరకం వద్దు, నాకు పరలోకమే కావాలని కోరుకుంటారు. అంటే స్పిరిట్స్ థర్స్ట్, స్పిరిట్స్ డిజైర్ ఏంటంటే నేను దేవుని బిడ్డగా జీవించాలి, నేను పడిపోకూడదు, నేను బలంగా ఉండాలి, నేను పడద్రోయబడకూడదు అనేటువంటి ఆశ ఆత్మలో అందరికీ ఉంటుంది. కానీ శరీరము ఏంటట? బలహీనము. వారు నిద్రపోతున్నారని ప్రభువు వారితో చూచి చెప్తున్నాడు. మీకు నాతో కూడా మెలకుగా ఉండాలనే ఆశ ఉంది, కానీ మీ శరీరం ఎలాంటిది? బలహీనము అని చెప్తున్నాడు. వెన్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ ఏ వీకర్ పర్సన్ అండ్ ఏ సిన్నర్, ఐ డోంట్ కమ్ టు క్రైస్ట్. నేను బలహీనుణ్ణి అనుకుంటేనే మనం ప్రభు దగ్గరికి వస్తాం. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు నేను చాలా బలవంతుణ్ణి అనుకున్నారు కనుక ప్రభు పాదాల దగ్గరికి రావట్లేదు. వాళ్ళు దూరంగానే ఉన్నారు. దూరంగానే ఉంటూ నేను బలహీనుణ్ణి అనుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఏడుస్తూ వాళ్ళ కన్నీళ్లతో ప్రభు పాదాలు తడిపి తల వెంట్రుకతో ఆయన పాదాలు తుడుస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? ఏ పాపి, ఎందుకు ముట్టనిచ్చావు? మేమందరం నీతిమంతులు, మేము బలహీనులం కాదు, మేము బలవంతులము. మేము ప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కార్చి ఏడవలసినంత గత్యంతరం బాధ మాకు లేదు. ఎందుకంటే వీఆర్ నాట్ సిన్నర్స్, వీఆర్ రైచస్ పీపుల్ అని అనుకుంటున్నారట. తాను నీతిమంతుడిని అనుకునేవాడు ఎప్పుడు ప్రభు దగ్గర మోకరిల్లలేడు. నేను నీతిమంతుడిని అనుకున్నవాడు ప్రభు దగ్గర క్షమాపణ కోరడు. ప్రభు దగ్గర క్షమాపణ కోరేవారెవరు? ఆ పాపులం అనుకున్నవారే. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఎ వీకర్ పర్సన్ అండ్ ఎ సిన్నర్, యు విల్ నీడ్ ది సేవియర్. ప్రభు అన్నాడు వాళ్ళు రారు, ఎందుకంటే దే థింక్ దే ఆర్ రైచస్ పీపుల్, దే డోంట్ నీడ్ ఎ సేవియర్ అని ప్రభు ఒక మాట చెప్పాడు. రోగులకే వైద్యుడు గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. ప్రార్థన ఎవరు చేసుకోరో తెలుసా? నాకు తెలుసు, నేనేం చేయాలనుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకోరు. ప్రార్థన ఎవరు చేసుకుంటారో తెలుసా? నాకేం తెలీదు, ఆయన నడిపిస్తే నేను నడుస్తాను అనుకున్న వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. నీవెప్పుడు నేను బలహీనుణ్ణి, ఎప్పుడు పడిపోతానో నాకు తెలియదు, దేవుని శక్తి నాకుంటేనే గాని నేను నిలబడలేను అని అనుకుంటావో అప్పుడే లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతావు, ప్రార్థన చేసుకుంటావు. నేను బలహీనుణ్ణి, నేను పడిపోయాను, నన్ను ఉద్ధరించవా అని ప్రార్థన చేసుకుంటావు. ఆత్మీయమైన పిచ్చోళ్ళు కొందరు ఉంటారు. అంటే దే డోంట్ రియలైజ్ ఆర్ రికగ్నైజ్ దేర్ ఫాల్ట్. వాళ్ళ బలహీనతలు వాళ్లకు తెలియదు. వాళ్ళు ఎంతసేపు అవతల వాళ్ళ బలహీనతలను చూపుతారు కానీ వాళ్ళ పరిస్థితిని వాళ్ళు గుర్తించకపోవడమే వాళ్ళ ఆత్మీయమైన పతనం. స్పిరిచువల్ ప్రైడ్ అంటే ఏంటంటే ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్ అనుకోవడమే. ఒకవేళ ఆ పాపము మనలో ఉందేమో చూసుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి, శోధించుకొని చూసుకోండి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఎ టెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు భ్రష్టులు కాని ఎడల
క్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకోండి. మీరు బలహీనులు కాని ఎడల అనడం లేదు. మీరు భ్రష్టులు కాకపోతే మీ ప్రభు మీలో ఉన్నట్టు గుర్తు. భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే, నాకు పాస్టర్ అక్కర్లేదు, నాకు రక్షకుడు అక్కర్లేదు, నేను మోకరించి ప్రార్థన చేయవలసినంత ఘోరమైన పాపినేమి కాదు. అయినా ఎవడు పాపి కాదు చూపించండి. అందరూ పాపులే, వాళ్ళతో పాటు నేను పాపినే, తప్పేముంది? ఇదే భ్రష్టత్వం అంటే. తాను పాపినని గుర్తించకపోవడము, ఒప్పుకోనకపోవడమే భ్రష్టత్వము. దుష్టుడు అంటే ఎవరంటే దీనుల జోలికి ఊరకే వెళ్ళేవాడు, వాడే దుష్టుడు. మన విషయం మనం చూసుకుంటాం. ఎవరైనా మనకు హాని చేస్తే మనకు కోపం వస్తుంది, కానీ దారిపోయేవాడిని మనం ఎందుకు తగులుకుంటాం? మనకు అవసరమేముంది? మన భక్తి మనం చూసుకోవాలి, మన పాపం విషయమై మనం దేవునితో పశ్చాత్తాపడాలి, కానీ లోకాన్ని హింసించే పని మంది కాదు. దేవుడు ఆ పని చూసుకుంటాడు. అయితే దుష్టులు ఏం చేస్తారంటే పొగరుగా దీనుల మీదకి వెళతారు. అయితే భ్రష్టత్వము అనే పదం కూడా ఎలాంటిదంటే మార్పు నొందని జీవితం, మార్పు పొందని జీవితం. అదే భ్రష్టత్వము అంటారు. భ్రష్టత్వం అంటే వాళ్ళు పాపములో కొనసాగేవారే కానీ పశ్చాత్తాపపడేవారు కాదు అన్నమాట. దేవుడు ఎవరిని రక్షిస్తాడు? నీతిమంతుల్నా పాపులనా? ఓకే, నేను పాపిని అనుకున్న వాడిని ప్రభు రక్షిస్తాడు, కానీ నేనేమి పాపిని కాదు, నీ అవసరమేమి నాకు లేదు అంటే ప్రభు ఏమంటాడు? శాస్త్రులు పరిసయ్యులారా అంటాడనమాట. యెషయా గ్రంథం చూడండి 40 అధ్యాయం 29వ వచనం నుండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక ఏమవుతారు? తొట్టిల్లుదురు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సొమ్మసిల్లుట ఉన్నది. 28లో ఏముంది? బాలురు సొమ్మసిల్లుదురు, యవనస్తులు ఏమవుతారు? తప్పక తొట్టిల్లుతారు, వారు తప్పక పడిపోతారు. అయితే ఎవరైతే సొమ్మసిల్లి పడిపోతారో వారికి బలము అవసరం. ఎవరికి అవసరం బలం? పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తారా లేక బలంగా ఉన్న వాళ్ళకా? సీ ది సిచ్యువేషన్. అలసిన వారికి బలం కావాలి. ఎవరికి? తప్పక మనం తొట్టిల్లుతాం. తొట్టిల్లిపోవడం అంటే పతనమైపోవడం, పడిపోవడం. దేవుడు ఉన్నది బలహీనులను బలపరచడానిక లేక బలవంతులను బలపరచడానిక? అంటే మనం అనుకోవాలి ఏమని? నేను బలహీనుణ్ణి కనుక నాకు దేవుడు ఎంతో అవసరము. బలవంతులు అనుకుంటారు ఐ కెన్ డీల్ దిస్ మ్యాటర్ వితౌట్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం లేకుండానే నేను చేయగలను అనుకుంటారు. దేవుడు అంటాడు, ఓహో ఐసా హైనా, అయితే జావ్, అలాగైతే నేను నీకు కూడా రాను, వెళ్ళి నీ పనులు నువ్వు చేసుకో అంటారు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమవుతారట? నూతన బలం పొందుతారు. అంటే అలసిపోయిన వారికి, సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. మిమ్మల్ని గురించి మీరు శక్తిహీనులు అనుకుంటున్నారా, బలవంతులు అనుకుంటున్నారా? శక్తిహీనులు. మనందరము బాలుర వలె, యవనస్తుల వలె ఏమైపోతాం? సొమ్మసిల్లిపోతాం, అలసిపోతాం, తప్పక తొట్టిల్లిపోతాం. అయితే బట్ తరువాత ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని మనం పొందుతాం. ప్రతిరోజు మనము దేవుని బలము కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఏమనుంది? తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండునట్లు
చూసుకోవాలి. అంటే ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, దేవా నేను బయటికి వెళ్తున్నాను, లోకమంతా రంగురంగుల ప్రపంచం, ఏమో నేను శోధింపబడి పతనమైపోతానేమో, నాకు సహాయం చేయండి, ఎందుకంటే నేను బలహీనుణ్ణి. పౌలు అన్నాడు, పౌలు అంటే యేసు ప్రభు తర్వాత గొప్ప భక్తుడు. ఏమన్నాడు? నా శరీరం ఎలాంటిదంటే దేన్ని చేయకూడదు అనుకుంటానో దాన్నే చేసేస్తున్నాను, దేన్ని చెయ్యాలనుకుంటున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను, ఇలాంటి భ్రష్టమైన శరీరంలో నేను ఉన్నాను, అయ్యో ఎప్పుడు ఈ పాడు శరీరంలోంచి బయటకు వచ్చేస్తానో అంటూ బాధపడుతున్నాడు. శిష్యులను, ప్రభువుని డైరెక్ట్గా చూసిన శిష్యులను చూచి ప్రభు అన్నాడు, శరీరము బలహీనము, అందుకనే శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే నిద్రపోకుండా ఉండమని కాదు. మెలకువ అంటే ఏంటంటే, ఏమో నేనే పడిపోతానేమో. గొప్ప గొప్ప భక్తులకే ఇలాంటి శోధన వచ్చింది, ఏమో నాకు రాదనేముంది. ఎక్కడో వాక్యం అంటాడు, నీతిమంతులే పరలోకములో ప్రవేశించుట దుర్లభమైనప్పుడు భక్తిహీనులు ఎక్కడా అని. చూచారా? చచ్చిపోయే వరకు భయంతో ఉండాలి. మనం ఎప్పుడు ప్రమోషన్లోకి ఎప్పుడు వెళ్ళలేము. వెళ్ళిపోతామా? అంటే ఒక 50 ఏళ్ళు దాటి ప్రమోషన్కి వెళ్ళిపోయినట్టేనా? నో. 60 ఏళ్ళు దాటితే ప్రమోషన్కి వెళ్ళిపోయినట్టేనా? నో 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 నో. చచ్చే వరకు మనము భద్రంగా ఉండాలి, మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రోమాపత్రిక 8:26లో ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. జరా కనుక దేవుని ఆత్మ మనకు ఎవరికి సహాయం చేస్తాడు? మన బలహీనతను చూచి మనకు సహాయము చేస్తాడు. మనం బలహీనులము కామనుకోండి, మనతో ఆత్మకు ఏం పని లేదు కదా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను బాగానే ఉన్నానంటే ఎందుకు వచ్చావంటాడు. దేవుడి దగ్గర కూడా వచ్చి నేను నీతిమంతుణ్ణి నీకు స్తోత్రము, నేను బలవంతుణ్ణి నీకు స్తోత్రము, నన్ను నీవు రక్షించేశావు ఎప్పటికీ నీకు స్తోత్రము అంటే దేవుడు అంటాడు ఓకే 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 గుడ్, ఓకే గుడ్. లాస్ట్లో అంటాడు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. పోలీసులు ఏం పెడతారు? నేను మీకు సహాయపడగలనా. ఎవడెళ్తాడు పోలీస్ స్టేషన్కి? దెబ్బతిన్నవాడే కదా, ఆపదలో ఉన్నవాడే కదా. ఏ సమస్య లేనోడు ఏమంటే నేను మీకు సహాయపడగలను బోర్డు ఉంది కదా, నాకేం సహాయం చేస్తారంటే వాళ్ళు ఏమంటారు, నీకు ఏ సహాయం కావాలో చెప్పు అంటారు. అబ్బాయి లేదు సహాయపడగలను, ఏం చేస్తారో చెప్పంటే, మరి బాబు నువ్వు నేను ఎవడో కొట్టినా, నీ దగ్గర ఎవరో దోచుకున్నా, ఇబ్బందులో ఉంటే మేము మీకు సహాయం చేయగలం, కానీ అబ్బాయి నాకేం సమస్య లేదని ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అంటాడు. నీకేం పని లేదు, నాకు పని లేదు అనుకున్నావు అంటాడు. సేమ్ విత్ గాడ్, సేమ్ విత్ గాడ్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము బాగున్నప్పటికీ ఏమనాలి? అయ్యా నాకు శక్తి సరిపోవడం లేదు, ఐ నీడ్ యూ, ఐ నీడ్ యువర్ గ్రేస్, ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ ఈచ్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ విత్ మీ ఐ యామ్ ఫాలెన్ డౌన్. నీవు నాతో ఉండకపోతే నేను పడిపోతాను. సో నీవు నాకు నిత్యము కావాలి, నేను బలహీనును గనుక నీవు నాకు కావాలి. కొందరు స్వనీతి ప్రార్థనలు చేస్తారు. స్వనీతి ప్రార్థనలు అంటే పరిసయుడు, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇంకేమంటాడు, నా రాబడి అంతట్లో నీకు 10వ భాగం ఇస్తున్నాను, అడుగడుగో వాడి లాంటి పాపిని కాదు నేను. అయ్యో దేవుడికి చెప్తున్నాడు వీడి పాపి కాదని. దేవుడి దగ్గర కర్ర ఉంటే ఒకటేసును. భ్రష్టుడా, నువ్వు పాపివి కావా, నీవు నీతిమంతుడు అని అనుకోనడమే నీ పాపం. వాడు పాపంతోనే వెళ్ళిపోయాడట. ఆకాశము తట్టు కనులెత్తుటకైనను ధైర్యము చాలక వెనక కూర్చొని అయ్యో నేను పాపిని, నన్ను కరుణించు అని ప్రార్థన చేసుకున్న పాపికి ఆయన సమాధానము, క్షమాపణ ఇచ్చాడు. ప్రభుని భోజనానికి పిలిచాడు కదా. ఎవరు? సీమోను.
అతను అనుకున్నాడు, నేను గనుక ప్రభుని భోజనానికి పిలిచాను. ఏంటనుకున్నావు? నేను అధికారిని, అందుకనే ప్రభు వచ్చాడు. అయినా ప్రభుని తాకిన స్త్రీ ఎవరో ఆయనకు తెలియదా? అసలు ఈయన దేవుని కుమారుడు అవునో కాదో, ఎందుకంటే ఆయన్ని ముట్టినది ఎవరో ఆయనకు తెలిసి ఉండాలి అని. అంటే అహంకారంతో ఉన్నవారు ఇలా తలస్తారు, ఈయన దేవుని కుమారుడు కాదేమో, నేను పిలవగానే భోజనానికి వచ్చాడు. ఇవన్నీ ప్రభువుకి సీమను అని అన్నాడు. అనగానే, ప్రభువా నీకు లెక్క అడుగుతాను చెప్పు, ఎక్కువ క్షమించబడినవాడు ఎక్కువ ప్రేమిస్తాడా, తక్కువ క్షమించబడినవాడు ఎక్కువ ప్రేమిస్తాడా? అంటే జ్ఞానవంతుడు కదా. ఎక్కువ క్షమించబడినవాడు ఎక్కువ ప్రేమిస్తాడు ప్రభు. ఈ స్త్రీని చూచుచున్నావే, ఆమె విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె విస్తార పాపాలు నేను క్షమించాను. లూకా 7:47. నువ్వు అనుకుంటున్నావు నేను పాపిని కాదు గనుక ప్రభువుతో అంత నాకు పని, నేను ప్రభుతో సమానంగా కూర్చుంటాను ఎందుకంటే నీతిమంతుణ్ణి నేను. అది పాపి గనుక ప్రభు పాదాల దగ్గర పడింది. నాకు అంత అవసరం ఏమీ లేదు. ఐ డోంట్ నీడ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. ఐ డోంట్ నీడ్ టు హ్యావ్ టీయర్స్ ఆన్ మై ఐస్. క్యాజువల్గా గుడ్ మార్నింగ్ జీసస్, హౌ ఆర్ యూ జీసస్? ఓకే జీసస్, ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇది ఇస్తారట దేవుడికి. నీకు భోజనం పెడతానులే, వీఆర్ ఫ్రెండ్స్ జీసస్. సిగ్గుపడ్డాడు సీమోను. ఇంటికి వచ్చాను, నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఈ స్త్రీ నీళ్లు కాదు తన కన్నీళ్లతో నా పాదాలని తడిపింది. నీవు నన్ను బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ఆహ్వానించలేదు, కానీ ఆమె నా బుగ్గ మీద కాదు నా పాదాలను ఒకసారి కాదు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీకంటే ఆమె సమాధానముతో వెళుతుందని ప్రభు చెప్పాడు. సో వేర్ ఈజ్ యువర్ స్టాండ్ టుడే, టునైట్? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, పాస్టర్ అయినంత మాత్రాన నీవు బలవంతుడవు కాదు. చనిపోయే వరకు నువ్వు, నేను, క్రైస్తవులందరూ బలహీనులమే. ఎందుకంటే బలవంతుడైన ప్రభువు మనకు బలం ఇవ్వాలి. అప్పుడే మనం బలవంతులముగా దినదినము చేయబడతాము. హెబ్రీ గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనములో చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. అంటే పాపము లేని వారమైతే క్రీస్తు పరలోకములో ఏం చేస్తున్నాడు? మనం పాపం లేని వారమండి, పరలోకంలో ఆయన పడుకోవచ్చు. మన గురించి ప్రేయర్ చేయవలసిన అవసరం, ఇప్పుడు నేరాలు జరుగుతున్న మూలన పోలీసులు అవసరం. కెనడా దేశంలో అట అసలు తాళాలు వేసుకోరట, ఎందుకంటే దొంగ ఉండరు కనుక. మనమేమో తాళం వేసినా కూడా ఇంకొకరికి చెప్పాలి, చూసుకుంటూ ఉండు బాబు అని, ఎందుకంటే తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోతారు కనుక. మనము పాపులము గనుకనే విశ్వాసులమైన మన కొరకు కుమారుడైన క్రీస్తు తండ్రికి నిత్యము ప్రధాన యాజకుడుగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ మనం నీతిమంతులం అని అనుకున్నాం అనుకోండి, మన గురించి యేసు ప్రభు తండ్రికి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన కూడా మన బలహీనతలను గురించి ఎరిగినవాడు కనుక ఆయన మనకు సహాయము చేస్తాడు. మనం మరొక విషయాన్ని చెప్పుకుందాం. ఏంటంటే మన వాక్య భాగంలోకి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో ఉన్నాం మనం. దానిలో మనం నేర్చుకునేది ఏంటంటే, మునిపటి నుండి పాపము చేయుచుండిన వారు, అంటే పాపములో కొనసాగుతూ ఉన్నవారు, వారికి ప్రభువు గాని పౌలు గాని ఏం చూపరట? కనికరము చూపరు. అంటే శిక్ష ఎవరికి? మునిపటి నుండి పాపము చేయుచుండిన వారికి. ఆ భాష చూడండి,
ఎవరికంటే శిక్ష ఎవరికి? అయితే క్షమాపణ ఎవరికంటే పడి తిరిగి లేచిన వారికి క్షమాపణ, క్షమించబడిన వారు. క్షమించకపోతే శిక్ష. క్షమించబడిన మనము ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి, లేకపోతే మనకు శిక్ష. రోమ 6:1 పాపమందు నిలిచి ఉందుమా అంటున్నాడు. పాపము విషయములో చనిపోవాలి, పాతి పెట్టబడాలి. పాపములో నిలిచి ఉండట అంటే ఏంటి? పాపములో కొనసాగుట. నేను ఎప్పుడు 2 జంతువుల గురించి చెబుతాను. ఒక జంతువు పంది, ఇంకో జంతువు గొర్రె పిల్ల. పంది కావాలని బురద కొయ్యలో గుంతలో కూరుకొని ఆ నల్లని బురదలో దుర్గంధములో అది సంతోషిస్తుంది. అయితే గొర్రె పిల్ల మీద కాసిని నీళ్లు పడినా కూడా దులుపుకొని అవతలకు వెళ్ళిపోతుంది. సరే, మనం పందుల్లా ఉండాలా, గొర్రె పిల్లలా ఉండాలా? 6వ అధ్యాయం 6వ వచనంలో మనమిక పాపమునకు దాసులము కాకూడదు అని చెప్పాడు. రక్షణ అనేది కలగాలంటే ఇర్మియా 4:14 నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునుము, ఎన్నాళ్ల వరకు నీవు దుష్టభిప్రాయములు కలిగి ఉందువు. ఇర్మియా 8:4 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారితో చెప్పు. ఏమంటాడు? మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత తిరిగి రారా. అయితే యెరూషలేము ప్రజలట విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని చెప్పుచున్నారు. 6వ వచనములో నేనేమి చేసి తిని అని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఎవడునూ లేడు, ఒక్కడు లేడు. విశ్వాసఘాతకులు అంటే నిత్యము ద్రోహం చేసేవారు. అంటే పడిపోయిన వాడు లేవకుండా ఉంటారా? మీరు పడిపోయారండి రోడ్డు మీద వెళుతూ, ఎలాగా గోతులో పడిపోయాను కనుక ఇక గోతులోనే ఉంటాను అనుకుంటావా? లేస్తావా? లేస్తాం. పడిపోయిన వాడు తిరిగి లేవడా? ఇంకో మాట ఏమన్నాడు? తొలగిపోయిన తర్వాత తిరిగి రారా? అయితే నా ప్రజలు విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. నిత్యము ద్రోహం అంటే దేవునికి విరోధముగా చేసే పాపము. మోసమును ఆశ్రయము చేసుకున్నారు. పైగా వాళ్ళు ఏమన్నారు? తిరిగి రాము అంటున్నారట. పైగా నేనేమి చేశాను అని తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడేవాడు లేడట. అంటే ఎగ్జామినింగ్ అవర్ సెల్ఫ్స్ అంటే నేనేం చేశాను? ఏమ్ ఐ రైట్ విత్ గాడ్? రైలు బండి పట్టాలు తప్పినట్టు నేనేమన్నా తప్పిపోయానా అని తన గురించి తాను ఆలోచించుకొని తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడేవాడు ఎవడునూ లేడు. యెషయా 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు దేవుని వైపు తిరిగితే ఆయన వారి యందు జాలిపడి వారిని బహుగా క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? అడగకుండానేనా? ఏం చేయాలి? దుర్మార్గాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి, అప్పుడే ఆయన జాలి పడతాడు. మనందరం బలహీనులమే, మనందరము యవనస్తులు తొట్టిపోయినట్టు మనం తొట్టిల్లే వారమే. అయితే దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయన జాలిపడి మనల్ని క్షమిస్తాడు. భ్రష్టులకు శిక్ష, మార్పు చెందిన వారికి కనికరము. పౌలు అదే అంటున్నాడు, ఐ యామ్ కమింగ్ టు యూ థర్డ్ టైం. మునుపు నుండి చెప్పిన మారని వారి విషయంలో నేను కనికరము చూపను. నేను కాదు, ప్రభువు కూడా కనికరము అంటే అర్థం ఏంటంటే ఐఎమ్ గోనా పనిష్ దెమ్ ఫర్ దే హ్యావ్ బీన్ నాట్ చేంజ్డ్ ఫర్ సో లాంగ్. వారు పాపము చేయుచూ ఉన్నారు కనుక నేను వారికి కనికరము చూపనని చెప్తున్నాడు. సో పడిపోవుట, బలహీనపడుట, నెట్టివేయబడుట మనం నిత్యము ఎదుర్కొనే సమస్యే. కానీ పాపములో ఉండిపోవుట
అది మనం చేసే పని కాకూడదు. ఒక ఆయన నన్ను ప్రశ్న వేశాడు, ఏమనంటే, ఏమండి, ఒకవేళ రక్షింపబడి పాపములో పడి పాపములోనే ఉండుంటే అతడు పరలోకం వెళ్తాడా అని అడిగారు. మీరేం చెప్తారు సమాధానం? మా భర్త గారు ఉన్నారండి, అతను బాప్తీసం తీసుకున్నాడు, మార్పు చెందాడు, క్రమంగా వచ్చేసాడు చర్చికి, కానీ తాను పాపంలో పడిపోయాడండి. అడుగుతుంటే నా ఇష్టం అంటున్నాడండి, పాపములో కొనసాగుతున్నాడండి. ఇప్పుడు ప్రభువు రాకడ వస్తే ఆయన ఎత్తబడతాడా అని అడిగారు. మీ జవాబు ఏంటి? ఎందుకు ఎత్తబడడు? అప్పుడు నేనేం సమాధానం చెప్పానో తెలుసా? అమ్మా, అతను రక్షింపబడ్డాడని నువ్వు అంటున్నావు, కానీ అతడు రక్షణ పొందలేదు. ఎందుకంటే నిజముగా రక్షింపబడిన వ్యక్తి అయితే పడిపోయినా వెంటనే ఏం చేస్తాడు? లేస్తాడు. ఒక వ్యక్తి పడిపోయినా లేవడం లేదంటే, రాటుదేలిపోయాడంటే, నేను ఇంతే అంటున్నాడంటే వాడు రక్షణే పొందలేదు. ఒకవేళ ప్రారంభములో పొందానని చెప్పే రక్షణ అది నిజమైంది కాదు, భ్రమ అని చెప్పాను. కరెక్ట్ అండి, అతను రక్షణ పొందానని నాటకం ఆడాడు, కానీ మన రక్షణ పొందలేదు. రక్షణ పొందితే దేవుని ఆత్మ ఉంటాడండి. ఆత్మ ఉండి దుఃఖపడతాడు, పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు, వారిలో పశ్చాత్తాపం పుట్టిస్తాడు. దేవుని ఆత్మ మనలో ఉండి చేసే పని అదే. వాక్యాన్ని వినిపించి మళ్ళా తిరిగి మనలను ఉద్ధరిస్తాడు. మార్పే జరగనప్పుడు, దేవుని ఆత్మ హృదయంలో లేనప్పుడు, నేను ఇంతే, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటారన్నమాట. పరీక్ష చేసుకుందాము, మీలో ప్రభు ఉన్నాడో లేదో. కాంటెక్స్ట్ని ఆధారం చేసుకుని పౌలు వాక్యం చెప్తున్నాడు. ఓ కొరింథీ విశ్వాసులారా, మీరు విశ్వాసము గలవారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకోండి. భ్రష్టత్వం అంటే నేనింతే అని చెప్పడం. పడిపోవడం సహజమే. నేను బలహీనుణ్ణే, కానీ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. నేను బలహీనుణ్ణి కానీ భ్రష్టుణ్ణి కానని మీరు తెలుసుకుంటారని నేను నిరీక్షిస్తున్నాను. ఐ విల్ వెయిట్ ఫర్ యూ టు నో దట్ ఐఎమ్ నాట్ భ్రష్టుడు. పౌలు ఎంత గొప్ప ఛాలెంజ్తో ఆయన తన పత్రికను ముగిస్తున్నాడు మనం చూస్తున్నాము. కీర్తన 86:4లో, యెహోవా దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఎవరిని క్షమిస్తాడైనా? తిరిగి వచ్చిన వారినా, లేకపోతే అక్కడే ఉన్నవారినా? తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఎప్పుడు క్షమించాడు? తిరిగి వచ్చాక. ఇక ఆయన వెళ్ళిపోయి క్షమించేశాడా? తిరిగి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, వేడుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత తండ్రి అన్నాడు, కమ్ ఇంటు మై హోమ్, రమ్మని పిలిచాడు. సో యెహోవా ఎవరి ఎడల దయాళుడు? పశ్చాత్తాపపడిన పాప విషయమై ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. కీర్తన 103లో 8వ వచనం నుండి చూడండి. ఆయన దయా కృపా సమృద్ధి గలవాడు, ఎప్పుడు వ్యాజ్యమాడు వాడు కాడు, కోపించేవాడు కాడు, ప్రతీకారం చేయుడు, ప్రతిఫలమివ్వడు. ఆయన కృప అధికము. పాపములో కొనసాగితే శిక్ష, మనం లేస్తే దేవుడు మనకు కనికరము చూపుతాడు. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 31-32. ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి చేయడము, దూషించడము, సకలమైన దుష్టత్వమును మీరేం చేయండి? విసర్జించండి. కానీ ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి అని చెప్పాడు. ప్రభు చెప్పాడు, మీరు బలలో పాలు పొందే ముందు, మీరు బలి ఇచ్చే ముందు వెళ్ళి నీ సహోదరుని వ్యర్థుడా అన్నావు, నీ సహోదరుని ద్రోహి అన్నావు,
వెళ్ళి సమాధానపడు, అప్పుడే అర్పణ ఇయ్యి. నేను నిన్ను క్షమించాను, నువ్వు కూడా క్షమించినప్పుడే నీ అర్పణను నేను అంగీకరిస్తాను. చూడండి, నీవు క్షమించకుండా నేనెలా నిన్ను క్షమిస్తాను? నేను నిన్ను ముందే క్షమించాను గనుక ఇప్పుడు మీ ఎడల అచ్చి ఉన్న వారిని మీరు కూడా ఏం చేయండి? క్షమించండి. అలా క్షమించి అప్పుడు రండి, వస్తే నేను మీ అర్పణను అంగీకరిస్తాను అని చెప్పాడు. క్రీస్తు దేవుడు మనల్ని ఎంతగా క్షమించాడంటే మన పాపపు పత్రాన్ని ఆయన చించివేశాడు. మీకెవరు అప్పిచ్చారు, మీరు కష్టాల్లో ఉన్నారు, అప్పు తీర్చే పరిస్థితుల్లో లేరు. మీరు అప్పిచ్చినప్పుడు మీరు ప్రామిసరీ నోటు రాశారు, మీ సంతకం అక్కడ ఉంది. అయితే అతను పిలిచాడు మిమ్మల్ని, బాబు ఇలా రా, నువ్వు బాకీ తీర్చలేవా? అయ్యా నేను తీర్చలేను, నా దగ్గర ఏమీ లేదండి. అప్పు తీర్చాలని ఉంది కానీ ఐఎమ్ హెల్ప్లెస్, ప్లీజ్ హెల్ప్ మీ. తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదు, మీరే నాకు సహాయం చేయండి అనగానే అతడు అగ్గిపెట్టి తీసుకొచ్చి అగ్గిపుల్ల గీసి ఆ పత్రాన్ని ఇలా కాల్చేసాడు అనుకోండి. అదంతా కాలిపోయి బూడిదైపోయింది అనుకోండి. అంటే అర్థం ఏంటి? నేను నిన్ను క్షమించాను, ఇక ఎన్నడూ నీ తప్పును జ్ఞాపకము చేసుకున్నాను. ఫర్గివ్నెస్ అంటే అదే. దేవుడు మన పాపములను తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరపరిచాడు. ఐ విల్ నో మోర్ రిమెంబర్ యువర్ సిన్స్ అన్నాడు. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుని మనం కూడా మన సోదరులను, మన పొరుగు వారిని మనం క్షమించాలి. నిజమైన క్షమాపణ, నిజమైన ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకోదు. సో ఆయన ఆ పత్రమును శిలువతో మేకులు కొట్టాడట. అపకారాన్ని మనసులో దాచుకోవడం నిజమైన క్షమాపణ కాదు. అపకారమును హృదయములో నుండి తీసివేయడం అదే పగ, అదే ద్వేషము. ఆయన నిన్ను క్షమించినట్టు నీవు క్షమిస్తావా లేక శిక్షింపబడతావా? ఆత్మీయమైన కోరిక తెలుసా ఒకటి? ఐ వాంట్ టు బీ ఫర్గివెన్. నన్ను క్షమిస్తావా అని అడగడం, క్షమించబడడం గొప్ప ఆదరణతో కూడిన విషయం. దేవుడు మనలను క్షమించినట్టుగా మనం కూడా మన పొరుగు వారిని క్షమించడం, అదే పౌలు చెప్పే విషయం. పాపము చేయుట మానవుని పని, క్షమించుట దేవుని పని. ప్రభువు నిన్ను ఎంతగా క్షమించాడో తెలుసుకుంటేనే నీవు ఇతరులను క్షమించగలుగుతావు. పౌలును చాలా మాటలన్నారు వాళ్ళు. పౌలు చాలా బాధపడుతున్నాడు. నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తే మీరు ఇదే నాకు చేసింది అని పౌలు అంటున్నాడు. పౌలు క్రీస్తు క్షమాపణను గుర్తు చేస్తున్నాడు. మనసులో వైరము ఉంచుకోకుండా వీ హ్యావ్ టు షేక్ హ్యాండ్ విత్ సంబడి. మీకు ఎవరైనా ద్రోహం చేశారని అనుకుంటే ప్రభు క్షమాపణను జ్ఞాపకం చేసుకొని నీవు షేక్ హ్యాండ్ ఇవ్వగలవా? అలా నీవు క్షమించినప్పుడే ప్రభువు కూడా నిన్ను క్షమించగలుగుతాడు. సో మనలందరం మనం స్వపరీక్ష చేసుకోవాలి. మనకు మనమే పనిష్మెంట్ విధించుకోవాలి. అద్దములో మన ముఖాన్ని ఎలా చూసుకుంటామో దేవుని ముందు కూడా మన జీవితాన్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు శరీరంలోని ప్రతి భాగాన్ని మనం తడుముకుంటాం, సోపు రాసుకుంటాం. ఒకవేళ ఎక్కడైనా గడ్డ ఉందనుకోండి, ఏంటిది, ఇదేమైనా క్యాన్సరా ఒకవేళ అని ప్రతి భాగాన్ని చూసుకుంటాం. డాక్టర్ని అడుగుతాం, డాక్టర్ ఇక్కడ నాకు గడ్డ వచ్చిందండి. డాక్టర్ అంటాడు నొప్పి లేదు కదా? లేదు లేదు నొప్పి లేదండి. డాక్టర్ అంటాడు జ్వరం రావట్లేదు కదా? లేదు లేదండి జ్వరం రావట్లేదండి. నో ప్రాబ్లం, అది మామూలుగా పెరిగిన
కండ కానీ దానివల్ల ఏమి ఇబ్బంది లాదండి. నాకు ఫీవర్ వచ్చేస్తుందండి, చెయ్యి లాగేస్తుందండి, చాలా నొప్పిగా ఉందండి అంటే డాక్టరు ఆ పీస్ తీసి బయాప్సీ తీసి టెస్ట్కి పంపుతాడు. అది క్యాన్సరో కాదో తేలుస్తారు. ప్రతి ఆపరేషన్స్లో ఓ పీస్ కట్ చేసి బయాప్సీకి పంపిస్తున్నారు. అది ల్యాబొరేటరీలో చూసి క్యాన్సరో లేక మామూలు గ్రోత్తో చూసి నిర్ణయిస్తారు. శరీరాన్ని తడుముకునే నీవు నీ హృదయాన్ని ఎందుకు పరీక్ష చేసుకో? హౌ ఎమ్ ఐ డూయింగ్? స్పిరిచువల్ ప్రైడ్ ఏమైనా నాలో ఉందా? బానే ఉన్నానని చెప్పుకుంటున్నానా? నేను ఆల్రెడీ పతనమైపోయి ఉన్నానా? బానే ఉన్నాను అనుకుంటున్నానా? భ్రష్టత్వం అనేది రాకుండా చూసుకుందాం. వాతవేయబడిన మనస్సాక్షి అంటే ఏంటంటే, ఒక ఆమెకు ఆపరేషన్ చేశారు పొట్ట మీద. ఆ ఆపరేషన్ చేసిన భాగం అంతా స్పర్శపోయింది. తిమ్మిరిగా ఉంటుంది, గోక్కుంటుంటే అది తెలీదు, అదో రకమైన తిమ్మిరి. ఎందుకంటే అక్కడ కట్ చేయబడిన నరాలన్నీ, చాలా సున్నితమైన నరం ఉంటే అక్కడ ఈగ వాలినప్పుడు మనకు తెలిసిపోతుంది. అక్కడ ఆపరేషన్ చేసినప్పుడు ఆ సున్నితత్వం పోతుంది, మనకు ఏం చేసినా తెలియదు. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. భ్రష్టులుగా ఎప్పుడు ఉండొద్దు, ఆత్మీయమైన గర్వంతో ఎప్పుడు ఉండొద్దు. ఏమో పడిపోతానేమో అనుకోవాలి. ఫలానా భక్తుల్లో ఇది చూసాం, హూ నోస్ టుమారో ఐ మైట్ ఫేస్ ద సేమ్ ట్రబుల్ అండ్ సిచ్యువేషన్. సో అవతల వాళ్ళ గురించి నేను ఆలోచించను, నేను పడిపోతానేమో, నా గురించి నేను చూసుకుంటాను. సో మనందరం బలహీనులమే, ప్రభు కృప కోరుకుందాం. భ్రష్టులుగా మాత్రం ఎప్పటికీ మారొద్దు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.